నెక్స్ట్ మీ అందరూ చెప్పాలా, వాడు ఒక్కటే కాదు. నెక్స్ట్ కాదు మళ్ళా అనండి. ఎక్స్ ఓకే. చేసుకుంటారా? ఏమేం పండగలు తెలుసు మీకు చెప్పండి. ఏందమ్మా? వినాయకుడి పండుగ. ఒక్కొక్కరు ఒక్కో పండగ పేరు చెప్పండి. ఉగాది పండగ, దీపావళి, ఇంకా అందరూ అయ్యేనా? సంక్రాంతి పండగ చేసుకుంటాం, దసరా పండగ చేసుకుంటాం. దసరా పండగకి మీకు హాలిడేస్ కూడా ఇచ్చిల్లా? సరే. దీపావళి పండగ ఎట్లా చేసుకుంటారా? ఎటగా వేస్తారు చెప్పండి టపాసులు. సరే, ఇప్పుడు ఒక్కో టపాసు చెప్పి అది ఎట్ట కాలుస్తారో చూపిండి. ఏం ముందు భూచక్రం ఎట్ట కాలుస్తారు చూపిండి. ఎట్ట తిరగద్ది భూచక్రం? ఓకే. తర్వాత చిచ్చుబుడ్డి పెట్టి కాల్చండి. చిచ్చుబుడ్డి పెడితే ఎట్లా వస్తుందా? ఇట్లా చెయ్యను. ఇంకా భూచక్రం అయిపోయింది. భూచక్రం కాల్చేశారు. చిచ్చు పాము బిళ్ళలు కాలిస్తే ఎట్లా వస్తుంది? పాము అట్లా వస్తుంది. ఇంకా వంకాయ బాంబు బెట్ట పేలుద్ది, బోమ్ అని పేలుద్ది. ఇంకా పుష్ప టపాసులా? అవి ఎట్ట వస్తాయిరా? సరే, టపాసులు కాల్చుకుంటారు. ఇంకా ఏం చేస్తారు? పొద్దున్నే లేచి టపాసులు కాల్చుకుంటారా? ఏం చేస్తారు? దేవుడికి పూజ చేసుకోండి. పండ్లు పెడతారు. ఇంకా టెంకాయ కొట్టి దండం పెట్టుకోండి దేవుడికి. కొట్టండి, టెంకాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకోండి.
హారతి కూడా ఇవ్వండి, హారతి ఇచ్చి దండం పెట్టుకోండి. ఓకే ఓకే. తర్వాత సాయంత్రం పూట మీ అమ్మోళ్ళు ఏం చేస్తారు దీపావళి అప్పుడు? అమ్మోళ్ళు ఏం చేస్తారు? వెరీ గుడ్, దీపాలు పెడతారు. పెట్టండి, అందరు వెలిగించి దీపాలు పెట్టండి. ఓకే, దీపాలు పెడతారు. ఓకే ఓకే సరే. ఇప్పుడు సంక్రాంతి పండగ వస్తుంది, పెద్ద పండగ అంటాము. సంక్రాంతి పండగ, భోగి పండగ, సంక్రాంతి పండగ, కనుమ పండగ చేస్తాం. భోగి పండగకి ఏం చేస్తారు? భోగి మంటలు వేసుకోండి, వెలిగించి చలి కాసుకుంటాం. తర్వాత ఇంకా ఏం చేస్తారు? సంక్రాంతి పండగ ఏం చేస్తారు? వేయండి, ముగ్గులు వేయండి అందరూ. ఓకే. తర్వాత ఇంకా ఏం చేసుకుంటారు? సంక్రాంతి పండగ రకరకాల ఫుడ్ చేసుకుంటారు. ఏం చేసుకుంటారా? అరిసెలు ఎట్లా చేస్తారు? అరిసెలు ఎట్లా చేస్తారు అరిసెలు? తర్వాత మురుకులు తింటారు కదా, అవి ఎట్లా చేస్తారు? అటు పిండి తర్వాత ఏం చేస్తారా? గంటితో తీసి పక్కనే. వడలు కూడా చేస్తున్నా, వడలు ఎట్లా చేస్తారు? తీసేయడం. ఓకే, ఇవి చేస్తారు. సరే. పండగ చేసుకుంటారు కదా, వినాయక చవితి. వినాయక చవితి పండుగ ఎట్లా చేసుకుంటారు చూపిండి నాకు. తెచ్చి పెట్టండి, అందరు వినాయకుడిని తెచ్చి పెట్టండి. తర్వాత ఏం చేస్తారు? అదే ఎంత ఓకే. తర్వాత ఇంకా ఏం చేస్తారు? వేయండి. ఓకే. తర్వాత ఇంకా ఏం చేస్తారు? వినాయకుడి బొమ్మ ఎట్లుంటుంది చూపిండి నాకు. తొండం ఉంటుంది కదా, ఎట్లా అంటాడు వినాయకుడు తొండంతో? ఏనుగుని చూశారు కదా, ఏనుగు ఎట్లా ఉంటుంది? తొండం అట్లాగే ఉంటుంది. అనండి, ఏనుగులాగా, వినాయకుడు తొండంలాగా. ఓకే, అట్లా ఉంటుంది. ఇంకా తర్వాత వినాయకుడిని ఏం చేస్తారు? తర్వాత అయిపోయినాక, పూజ అయిపోయాక నీళ్ళల్లో వేసేస్తారు. తర్వాత దానికి ముందు ఏం చేస్తారు? నీళ్ళల్లో వేసేటప్పుడు ఏం చేస్తారు? ఉట్టి కొడతారు. మీరు ఎవరన్నా కొట్టారా ఉట్టి? ఎట్ట కొడతారు ఉట్టి? ఎట్ట కొడతారు? ఎట్లా కొడతారు? ఉట్టి కొట్టండి అందరూ. ఓకే సరే సరే. స్కూల్లో మనం ఒక పండగ చేసుకుంటాం. ఏం పండగ అది? జెండా పండగ. ఆగస్టు 15 రోజు. తర్వాత ఆగస్టు 15 రోజు స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటాం. జనవరి 26 రోజు రిపబ్లిక్ డే చేసుకుంటాం. ఆ రోజు ఏం చేస్తాం మనం? జెండా పండుగ రోజు జెండా ఎగరేస్తారు. జెండా ఎగరేసేటప్పుడు ముందు రోజు మనం ఏం చేసుకుంటాము? ఎగరేసేటప్పుడు ముందు రోజు ఏం చేస్తాం? కలర్ పేపర్లన్నీ అంటించుకుంటాం. తర్వాత రోజు జెండా ఎగరేస్తాం. కలర్ డ్రెస్ వేసుకుంటాం. బ్యాడ్జి, జెండాలు ఇస్తే జెండాలు పెట్టుకుంటారు. తర్వాత జెండా ఎగరేసాక ఏం చేస్తారు? సెల్యూట్ చెప్తారు. జెండా ఎగరేసాక తర్వాత ఏం చేస్తారు? జెండా పాటలు పాడుకున్నాక ఏం చేస్తారు? చాక్లెట్లు బంద్. జెండా ఎగరేయండి అందరూ. అందరూ ఒకసారి స్టాండప్ లేసి జెండా ఎగరేయండి. సెల్యూట్ చెప్పండి. నోట్తో చెప్పకూడదు, ఊరికే సెల్యూట్. అట్లా ఇప్పుడు చాక్లెట్లు పంచేసాయి పూర్ణేష్ అందరికీ. అట్లా పంచేసుకొని తర్వాత చాలే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. అవునా? హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. వేసే ఇంకా తిరుగుతూ ఉండవు.
లేయ్ తీసుకో చెప్పు. దేనిలో వెళ్ళావు? తిరుగు. వచ్చాయి చెప్తారా? ఓకే. ఎవరికో ఒకరికి లై బాగున్నా. నువ్వు అక్కడ కూర్చో. నువ్వు కూర్చున్నాయి అడ్డం నిలబడకు. పదాం. ఎంత ఎంత వేసాయి. ఓకే లే. ఓకే తీసుకొని తిరుగు. వేసాయి ఎవరికో. లే. బైక్లో వెళ్ళావా? ఓకే. హనీఫా కేసేయి. పెద్దగా చెప్పండి. సత్య నీ దగ్గర వేసింది చూడు. అమ్మాయిలు వేస్తే అక్కడే కూర్చోవాలి మీరు. చెప్పు. చాలా చాలా దూరం. ప్రీతికి అయిపో. ప్రీతికి ఇంకందరిది అయిపోయిల్లా. ప్రీతి స్టాండ్. చాలా చాలా దూరం. సాహిల్. చాలా చాలా దూరం. ఎవరికో ఒకరికే నీ ఇష్టం. బాగున్నా నీకే వేసాడు. బైక్లో